పేదరాశి పెద్దమ్మ కథలు. రత్నమాల. అంగదేశాన్ని మందపాలుడు పాలిస్తున్న రోజులవి. ఆ రాజుకి లేక లేక ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారునికి సావర్ణి అని నామకరణం చేశాడు రాజు. సావర్ణికి 3 ఏళ్లు నిండాయి. చూడముచ్చటనిపిస్తున్నాడు. ఆడుకుంటున్న కుమారుణ్ణి చూసి పొంగిపోతున్నాడు రాజు. రాజు ఆనందాన్ని హెచ్చిస్తూ పురోహితుడు అన్నాడిలా: రాకుమార్ని వర్చస్సు ముందు, తేజస్సు ముందు అందరూ తీసికట్టే మహారాజా, వారికి వారే సాటి. బాగా చెప్పారు అన్నాడు రాజు. అంతలోనే ఏదో గుర్తు వచ్చినట్టుగా అడిగాడిలా: అన్నట్టు రాకుమారిని జ్యోతిష్యం గురించి మీరు చెప్పనే లేదు. అబ్బాయి పుట్టినప్పుడు అడిగితే 3 ఏళ్లు నిండితే గాని ఏదీ చెప్పరాదన్నారు. నిండాయి కదా, చెప్పండిప్పుడు. తప్పకుండా అన్నాడు పురోహితుడు. చేతిలోని తాళపత్రాలు తెరిచాడు. కళ్ళు మూసుకున్నాడు. పెదవులు కదుపుతూ చేతి బొటనవేలితో మిగిలిన వేళ్ల కణుపులను లెక్కించాడు. కళ్ళు తెరిచి చెప్పాడిలా: రాకుమారులు సాహసవంతులు, కీర్తిమంతులు, మీకు తగిన కుమారులు. అయితే ఇంకేం లేదు మహారాజా. రాకుమారుల వివాహం విషయంలోనే కొంచెం ఇబ్బంది ఉంది. ఏమిటా ఇబ్బంది? కళ్ళు కుంచించాడు రాజు. ఆసక్తి కనపరిచాడు. రాకుమారుని జాతకరీత్యా వారు ఓ పేద ఇంటి పిల్లని వివాహం చేసుకుంటారు. పేదపిల్ల అయితేనే అందంలోనూ గుణంలోనూ బహుదొడ్డదామే. ఉన్నత రాజవంశానికి చెందిన రాకుమార్తెలు నా కోడలు కావాలి గాని పూటకి గతిలేని పేదపిల్ల నా కోడలవుతుందా? ఒప్పుకోను అన్నాడు రాజు. భరించలేనట్టుగా దిగ్గున లేచి నిల్చున్నాడు. రాజు సహా లేచి నిల్చున్నాడు పురోహితుడు. చెప్పాడిలా: మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా జాతకాన్ని, విధిని మార్చలేం మహారాజా. దైవ నిర్ణయాన్ని మనం మార్చడం అసాధ్యం. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాను. మీరు కొంచెం శ్రమించి ఆ పిల్ల ఎక్కడ పుట్టింది, లేదంటే ఎక్కడ పుట్టబోతున్నది, ఆ వివరాలు చెప్పండి ఆజ్ఞాపించాడు రాజు. పురోహితుడు సరేనని రాత్రి పగలు పత్రాలు పరిశీలించి ఓ వారం రోజుల తర్వాత తెలియచేశాడిలా: మన ఊరికి ఉత్తరాన ఉన్న కనుమలో ఓ పేద రైతు కుటుంబంలో మీ కాబోయే కోడలు రేపు సూర్యోదయం వేళ జన్మించనుంది. పేద రైతు పిల్ల తన కోడల? జరగదుగాక జరగదు అనుకున్నాడు రాజు. రాత్రి అంతా ఆ విషయమై తీవ్రంగా ఆలోచించాడు. ఆలోచన ఓ కొలిక్కి రావడంతో వ్యాపారిలా వేషం మార్చుకున్నాడు. కనుమలోకి ప్రవేశించాడు. ప్రయాణించసాగాడు. సూర్యోదయం అయింది. గుర్రం మీద వెళ్తూ ఉంటే ఓ గుడిసె ముందు ఓ రైతు కూర్చుని భోరున ఏడవడాన్ని గమనించాడు రాజు. ఆగాడక్కడ. గుర్రం దిగి అడిగాడు: ఎందుకయ్యా ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటారు సామి, నాకు ఇప్పటికే 5 ఆడపిల్లలు. ఇప్పుడు ఈ సూర్యోదయం వేళ ఇంకో ఆడపిల్ల పుట్టింది. ఇప్పటికే అంతా ఓ పూట తిని ఇంకో పూట పస్తులుంటుంటే ఇప్పుడు ఈ పిల్లతో ఎలా వేగాలో తెలియటం లేదు అన్నాడు రైతు. చేరాల్సిన చోటుకే చేరాడు తను. ఆలోచనను కార్యరూపంలో పెట్టడమే ఆలస్యం అనుకున్నాడు రాజు. ఇలా అన్నాడు: 6వ ఆడపిల్లతో వేగలేనంటున్నావు కదా, అయితే ఓ పని చెయ్యి, ఆ పిల్లని నాకిచ్చేయి. అందుకు బదులుగా బహుమానంగా నీకు 100 వరహాలు ఇస్తాను. అంతకంటే అదృష్టం ఏముంది సామి, తప్పకుండా తీసుకోండి అన్నాడు రైతు. భార్యకి మిగిలిన పిల్లలకి నచ్చచెప్పి అప్పుడే పుట్టిన పసికందుని రాజుకి ఇచ్చివేశాడు రైతు. ప్రతిఫలంగా 100 వరహాలు అందుకున్నాడు. చేతిలోని పసికందును పరిశీలనగా చూశాడు రాజు. ముఖంలో రాచకళ ఉట్టిపడుతోంది. పై పెదవి మీద ముక్కు కిందుగా చిన్న పుట్టుమచ్చ చూడ చక్కగా ఉంది. అందంగా ఉంది పిల్ల. అయినా సరే ఆ పిల్ల తనింటి కోడలు అయ్యేందుకు వీలు లేదనుకున్నాడు రాజు. ఓ చేత్తో ఆ పిల్లను పొదివి పట్టుకుని మరో చేత్తో గుర్రం నడుపుతూ ఓ నదీ తీరానికి చేరుకున్నాడు. ఆగాడక్కడ. ఎవరూ లేరు. అదే అవకాశంగా పిల్లను నదిలోనికి విసిరేశాడు. విధిని, జాతకాన్ని, దైవ నిర్ణయాన్ని మార్చలేమన్న పురోహితుని మాట గుర్తుకు వచ్చింది రాజుకి. పగలబడి నవ్వుకున్నాడు. ఇప్పుడు తాను చేసింది తప్పు, పాపమే కావచ్చు, కానీ విధిని ఎదిరించాడు. మార్చాడు తను. విజయాన్ని సాధించాననుకున్నాడు రాజు. గుర్రం ఎక్కి వెనుతిరిగాడు. అంతఃపురానికి చేరుకున్నాడు. పురోహితుణ్ణి పిలిపించి చేసిన ఘనకార్యాన్ని గొప్పగా చెప్పాడతనికి. ఎంత పని చేశారు మహారాజా, బాధపడ్డాడు పురోహితుడు. నేను చేసింది పాపమే కావచ్చు, కానీ నేను విధిని ఎదిరించి విజయం సాధించానా లేదా?
ముందు ఆ సంగతి చెప్పు అడిగాడు రాజు. విధిని ఎదిరించి విజయం సాధించడం సాధ్యం కాదు మహారాజా. చూస్తుండండి ఏం జరుగుతుందో అన్నాడు పురోహితుడు. ఏం జరుగుతుంది? ఈసరికి ఆ పిల్లను ఏ పాములో చేపలో పొట్టన పెట్టుకుని ఉంటాయి. జరిగేదదే అన్నాడు రాజు. అయితే రాజు ఊహించినట్టుగా జరగలేదక్కడ. అందుకు భిన్నంగా జరిగింది. చుట్టూ చూసి ఎవరూ లేరనుకున్నాడు రాజు. కాని ఉన్నారక్కడ. చేపల కోసం నదిలో వలవేసి ప్రవాహానికి వల కొట్టుకుని పోకుండా దాని తాళ్లను మొలక్కట్టుకున్నాడు ఓ జాలరి. కట్టుకుని గట్టుమీది చెట్ల గుబురుల్లో బువ్వకి కూర్చున్నాడతను. వడ్డిస్తోంది భార్య. ఇంతలో విసురుగా ఏదో పడి వల చెదిరినట్టుగా అనిపించింది. మొలనున్న తాడు గుంజిందతన్ని. పెద్ద చేప ఏదో పడి ఉంటుందనుకుని లేచి పరిగెత్తాడు జాలరి. బువ్వ తిని ఎళ్ళవయ్యా కేకేసింది భార్య. ఆగెహే, బువ్వ తర్వాత తింటాను, ముందు వల్లో పడ్డ చేపని సూణ్ణి అన్నాడు. వలను జాగ్రత్తగా గట్టుకి లాగాడు. చేపకి బదులుగా ఏడుస్తూ అందమైన పసికందు కనిపించింది. ఆశ్చర్యానందాలు చెందాడతను. ఏహే అంటూ భార్యను కేకేసి పిలిచాడు. వచ్చిన భార్యకు వలలో దొరికిన పసికందును చూపించాడు. దేవుడిచ్చిన బిడ్డయ్యా, సానా బాగుంది అన్నది భార్య. తొందరపడమోకే, దేవుడు ఇస్తాడంటే ఇన్నావా, ఇప్పుడేమంటావు అన్నాడు జాలరి. పసికందును చూసి మురిసిపోయాడు. పెళ్ళై 10 ఏళ్లయింది. పిల్లలు లేరు. పిల్లల కోసం పసరు తాగుతాను అయ్యోరిస్తారని గోల చేసేది భార్య. వద్దనేవాడతను. దేవుడిచ్చినప్పుడే పిల్లలొస్తారనేవాడు. ఆఖరికి అతని మాటే నిజమైంది. దొరికిన పాపకి రత్నమాల అని పేరు పెట్టారు. పెంచుకోసాగారు. 16 ఏళ్లు గడిచాయి. పురోహితుడు సహా ఉత్తర కనుమల్లో వేటకి బయలుదేరాడు మందపాలుడు. దొరికిన ప్రతి జంతువును వేటాడాడు. సూర్యాస్తమయం వేళ వేట చాలించాడు. తిరుగు ప్రయాణం అయ్యాడు. దాహం వేసింది. ఓ గుడిసె ముందు ఆగాడు. దాహం అని చెప్పు, మంచినీరిమ్మను పురోహితుడిని ఆజ్ఞాపించాడు రాజు. ఆజ్ఞ అని పురోహితుడు గుడిసె ముందు నిల్చున్నాడు. రాజు చెప్పినట్టుగానే ప్రార్థించాడు. కాసేపటికి నడుమను చిన్న కుండ ఉంచుకుని ఓ యువతి బయటికి వచ్చింది. అందంగా ఆనందంగా ఉన్నదామె. దారి తప్పి గుడిసెలో తలదాచుకున్న రాకుమారిలా ఉంది. పై పెదవి మీద ముక్కు కిందుగా ఉన్న పుట్టుమచ్చ చూడచక్కగా ఉంది. రండి, దాహం తీర్చుకోండి. కుండను వంచిందామె. దోసిట పట్టి నీరు తాగి ముందు మహారాజు, తర్వాత పురోహితుడు సేద తీరారు. వేటకి వచ్చారా నవ్వుతూ అడిగింది యువతి. అవును అంటూ ఆమె పైపెదవి మీది పుట్టుమచ్చ చూసి దిగ్భ్రమ చెందాడు మందపాలుడు. గమనించాడది పురోహితుడు. అనుమానించి మంత్రోచ్చారణ చేసి కళ్ళు మూసుకున్నాడు. యువతి ఎవరన్నది తెలిసిపోయిందతనికి. సన్నగా నవ్వుకున్నాడు. నీ పేరేమిటి అడిగాడు మహారాజు. రత్నమాల. నీ తల్లిదండ్రులెవరు? తల్లిదండ్రులను పిలిచిందామె. గుడిసెలోంచి జాలరి అతని భార్య బయటికి వచ్చారు. చెప్పండయ్యా, ఏం కావాలా అడిగారు. ఈ పిల్ల నీ కూతురేనా? జాలర్ని అడిగాడు మహారాజు. నా కూతురేనయ్యా. నిజం చెప్పు గద్దించాడు రాజు. ఆ గద్దింపుకు వణికిపోతూ జాలరి భార్య తమకు రత్నమాల ఎలా దొరికింది వివరంగా చెప్పింది. నిజం చెప్పినందుకు నీకు 10 వరహాలు బహుమానంగా ఇస్తున్నాను, తీసుకో ఇచ్చాడు రాజు. దయగల మహారాజులు అంది జాలరి భార్య డబ్బును కళ్ళకు అద్దుకుంటూ. అయ్యా, తమరు కూడా ఓ నిజం చెప్పాలా? మీరు మహారాజులా వ్యాపారులా అడిగాడు జాలరి. అతనికి మందపాలుణ్ణి చూసిన దగ్గర నుంచి రాజేమో అనే అనుమానంగా ఉంది. రాజు అయితే నిలబెట్టి మాట్లాడడం మర్యాద కాదనుకున్నాడతను. తమను వ్యాపారులు అనుకుంటున్నాడు జాలరి. అలా అనుకోవడమే మంచిదనుకున్నాడు రాజు. వ్యాపారులం అన్నాడు. పురోహితుణ్ణి తీసుకుని బయలుదేరాడు. అక్కడి నుంచి కొద్ది దూరం ప్రయాణించి ఓ చోట ఆగాడు. సాలోచనగా పురోహితుణ్ణి చూశాడు. నోరు తెరిచి ఏదో చెప్పబోయేంతలో పురోహితుడే ఇలా చెప్పాడు. జాతకాన్ని, విధిని, దైవ నిర్ణయాన్ని మనం మార్చలేం మహారాజా. అప్పుడన్న మాటే ఇప్పుడు అంటున్నాను. నేనంతా గ్రహించాను. రత్నమాల మీ కోడలై తీరుతుంది. ఒప్పుకోను. ఇప్పుడు కూడా విధిని ఎదిరిస్తాను అన్నాడు రాజు. వద్దు మహారాజా, మీరు మళ్ళీ ఎలాంటి దారుణానికి పూనుకోవద్దు. నా మాట వినండి బతిమలాడాడు పురోహితుడు. వినలేదు రాజు. పురోహితుణ్ణి నగరానికి వెళ్ళిపోమని చెప్పి అతను మళ్ళీ జాలరి గుడిసెకి చేరుకున్నాడు. ఏంటయ్యా మళ్ళీ వచ్చారు అడిగాడు జాలరి. రత్నమాలకు వంట బాగా వచ్చా అడిగాడు రాజు.
శానా బాగా వచ్చయ్యా. చేపల కూర చేసిందంటే లొట్టలు వేసుకుని తినాల్సిందే. అయితే ఓ పని చేద్దాం. అంగదేశంలోని మా తమ్ముడు గోపాలుడికి మంచి వంటగత్తె కావాలి. అక్కడికి రత్నమాలను పంపిద్దాం. ముప్పూటల భోజనం వసతి సహా మాసానికి 10 వరహాల పారితోషికం చెల్లిస్తాడు. ఇష్టమైతే ఇప్పుడే లేఖ రాసిస్తాను. అమ్మాయిని పంపించు అన్నాడు రాజు. మహదానందంగా అంగీకరించాడు జాలరి. తాను వెళ్ళనంటే వెళ్ళి తీరాలన్నాడు రత్నమాలతో. పంపనంటే భార్యకు నచ్చచెప్పాడతను. ఒప్పించాడిద్దరినీ. రాజు లేఖ రాసిచ్చాడు. రత్నమాలను అటు అంగదేశానికి సాగనంపి తాను ఇటు మిత్రదేశం వంగదేశానికి ప్రయాణమయ్యాడు రాజు. వంగదేశంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఏనాటి నుంచో తనని ముఖ్యాతిథిగా ఆహ్వానిస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రావాలని పట్టుపట్టారు వారు. ఆ సంగతే మర్చిపోయాడు తను. వెళ్ళాలి, వెళ్ళి తీరాలనుకున్నాడు రాజు. కళ్ళాన్ని గట్టిగా గుంజాడు. గుర్రాన్ని పరిగెత్తించాడు. కాలినడకన ప్రయాణిస్తూ మధ్య మధ్యలో జాగ్రత్తగా ఉన్నది లేనిది పమిట కొంగున కట్టిన రాజు లేఖను చూసుకుంటోంది రత్నమాల. లేఖగా రాజు ఏమి రాశాడన్నది ఆమెకు తెలియదు. తెరిచి చూసినా తెలుసుకోలేదామె. కారణం ఆమెకు చదువు రాదు. తల్లిదండ్రులు సహా 3 నిరక్షరాస్యులే. ఆ సంగతి తెలిసి రాజు బహిరంగంగా రాసిచ్చాడిలా: తమ్ముడు, ఈమె పేరు రత్నమాల. ఈమె మన రాజవంశానికి మచ్చ తెచ్చే మనిషి. ఈమె బతికి ఉండడానికి వీల్లేదు. నిన్ను కలిసిన మరుక్షణం నరికి పోగులు పెట్టు. ఈ సంగతి 3వ కంటికి తెలియకుండా జాగ్రత్తపడు. నీ అన్నయ్య మందపాలుడు. రాజుగారు రాసి ఇచ్చిన లేఖ పమిట కొంగున ఉన్నది లేనిది జాగ్రత్తగా చూసుకుంటూ నడుస్తోంది రత్నమాల. బాటసారులను అడిగి అంగదేశానికి దారి క్షణక్షణము తెలుసుకుంటున్నదామె. ఎర్రని ఎండల్లో నడిచింది. చల్లని గాలుల్లో నడిచింది. కొండలు ఎక్కింది, దిగింది. కోణంలోకి ప్రవేశించింది. ముందుకు నడిచింది. అంగదేశం ఇంకా 25 కోసలు దూరంగా ఉంది. ఆ సమయంలో చీకటి పడింది. ఆసరికి బాగా అలసిపోయింది రత్నమాల. ఈ రాత్రికి ఇక్కడి సత్రంలో బస చేసి మర్నాడు మళ్ళీ ప్రయాణిద్దామనుకుంది. సత్రానికి చేరుకుంది. కడుపు నిండా నీరు తాగి కన్ను మూసిందో లేదో నిద్ర పట్టేసిందామెకు. సాటి బాటసార్లు భోజనానికి పిలిచినా లేవలేదు. గాఢ నిద్రలో ఉంది. రాత్రి 12 గంటలయింది. గజదొంగ గంగన్న సత్రాన్ని దోచుకునేందుకు గుంపు సహా వచ్చాడక్కడికి. బాటసారులంతా మంచి నిద్రలో ఉన్నారు. అదే అదనుగా అన్నీ దొంగలించసాగారు. ఖరీదైన వస్తువులు, స్త్రీల కొంగమున్న, మగవారి మొలన ఉంటాయంటే వెతికి వెతికి చూశారు. రత్నమాల కొంగుమున్న ఉన్న లేఖ కనిపించింది వారికి. దానిని తీసుకుని వచ్చి గంగన్నకి చూపించారు. రాజు మందపాలుడు తమ్ముడు గోపాలనికి రాసిన లేఖ అది. చదివాడు గంగన్న. చదివి దిగ్భ్రమ చెందాడు. నిద్రిస్తున్న రత్నమాలను చూశాడు. అందంగా, అమాయకంగా కనిపించిందామె. ఈ పిల్ల రాజవంశానికి మచ్చ తెస్తుంది. మచ్చ తేనున్నదని చంపేయాలా, నరికి పోగులు పెట్టాలా? రాచరికం మీద గంగన్న కోపం కట్టలు తెచ్చుకుంది. లేఖ రాసి ఇచ్చాడంటే రాజ్యంలో రాజు లేనట్టే. రాజ్యంలో రాజు లేడు కాబట్టి తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేసేయొచ్చు అనుకున్నాడు గంగన్న. మందపాలుడు రాసిన లేఖను చించేశాడతను. తాను లేఖ రాశాడు. ఏమని రాశాడంటే, తమ్ముడు, ఈమె పేరు రత్నమాల. చూశావు కదా, బహు చక్కనిది. రాజవంశానికి వన్నె తెచ్చే పిల్ల. ఈ పిల్లను రాకుమారుడు సావన్నికి ఇచ్చి వెంటనే వివాహం చెయ్యి. నేను నిన్ను త్వరలోనే కలుసుకుంటాను. నీ అన్నయ్య మందపాలుడు. లేఖను రత్నమాల కొంగున ముడిపెట్టి గుంపుతో సహా వెళ్ళిపోయాడు గంగన్న. తెల్లారింది. మేలుకున్నది రత్నమాల. కొంగున లేఖ ఉన్నది లేనిది తడిమి చూసుకుంది. ఉందనుకుంది. ఊపిరి పీల్చుకుని అంగదేశానికి బయలుదేరిందామె. ఒంటరిగా నడిచి వెడుతున్న రత్నమాలను 2 పోకిరీ జానపదులు అడ్డగించారు. ఎక్కడికే చిలక అంటూ ఆమె వెంటపడ్డారు. వారి నుంచి తప్పించుకునేందుకు పరుగు తీసింది రత్నమాల. ఆమెను వెంబడించారు పోకిరీలు. రక్షించండి, రక్షించండి! రత్నమాల గొంతు ప్రతిధ్వనించింది. వనవిహారానికి వెళ్తున్న సావర్ణికి ఆ గొంతు వినవచ్చింది. గుర్రాన్ని గొంతు వినవచ్చిన వైపుగా పరుగు తీయించాడతను. ఇటు రత్నమాల, అటు సావర్ణి ఒకరికి ఒకరు ఎదురుబొదురుగా రాసాగారు. అల్లంత దూరం నుంచే ఎవరో ఓ స్త్రీ పరుగు తీయటం, ఆమెను 2 పోకిరీలు వెంట తరమటాన్ని గమనించాడు సావర్ణి. తమ రాజ్యంలో స్త్రీలను అవమానించడాన్ని తట్టుకోలేకపోయాడతను. గుర్రం వేగాన్ని పెంచాడు. కత్తిని ఝడిపించాడు.
దగ్గరగా వచ్చిన రాకుమారుణ్ణి చూసి పోకిరీలు తోక ముడిచారు, తిరిగి పారిపోయారు. అయినా వెతికి పట్టుకునేందుకు ఎంతగానో ప్రయత్నించాడు సావర్ణి. దొరకలేదు వారు. నిలబడి సేద తీరుతున్న రత్నమాలను సమీపించాడు సావర్ణి. ఆమెను తేరిపార చూశాడు. మహా అందగత్తె అనుకున్నాడు. ఎక్కడికి మీ ప్రయాణం అడిగాడు. గోపాలుణ్ణి కలుసుకోవాలి అన్నది రత్నమాల. గోపాలుడు అంటే తన బాబాయ్. అతన్ని కలుసుకోవడం దేనికో ఆలోచించసాగాడు. అంతు చిక్కలేదు సావర్ణికి. ఒంటరిగా వదిలి వెళ్లడం భావ్యం కాదనుకున్నాడు. అడిగాడిలా, మీకు అభ్యంతరం లేకపోతే నాతో రండి, మిమ్మల్ని గోపాలుని దగ్గరికి చేరుస్తాను. ఆనందంగా అంగీకరించింది రత్నమాల. ఆమెను ఎక్కించుకుని గుర్రాన్ని అంగదేశానికి ఆగమేఘాల మీద పోనిచ్చాడు సావర్ణి. బాబాయ్ మందిరానికి చేర్చాడామెని. చెప్పమ్మా, నాతో నీకేం పని అడిగాడు గోపాలుడు. పమిట కొంగును కట్టిన ముడి విప్పి అందులో ఉన్న లేఖను తీసి ఇచ్చింది రత్నమాల. చదివి పొంగిపోయాడు గోపాలుడు. లేఖను సావర్ణికి కూడా చూపించాడతను. తండ్రి ఎన్నికకు తిరుగులేదనుకున్నాడు సావర్ణి. ఆనందించాడు. రత్నమాలకు విషయాన్ని వివరించారిద్దరూ. ఆమె సిగ్గుల మొగ్గ అయింది. సావర్ణి పాదాలను ఆశ్రయించింది. నమస్కరించిందతనికి. నీ స్థానం ఇక్కడ అంటూ ఆమెను గుండెలకు అదుముకున్నాడు సావర్ణి. పురోహితుణ్ణి పిలిపించాడు గోపాలుడు. రత్నమాలను చూపించి అన్నగారి కోరిక తెలియచేశాడతనికి. నమ్మలేకపోయాడు పురోహితుడు. లేఖను చూపించాడు గోపాలుడు. తన వేడుకోల్ని మహారాజు మన్నించాడనుకున్నాడు పురోహితుడు. ఆనాడు ఎటువంటి దారుణానికి పూనుకోవద్దని బతిమిలాడాడు తను. అది మహారాజు వినిపించుకున్నాడనుకున్నాడతను. సంతోషించాడు. వెంటనే పెళ్లికి ముహూర్తం నిర్ణయించండి ఆజ్ఞాపించాడు గోపాలుడు. అడిగినంతసేపు పట్టలేదు. మర్నాడే మంచి ముహూర్తం ఉన్నదన్నాడు పురోహితుడు. ఆ ముహూర్తానికే పెళ్లి నిశ్చయించి రాకుమారుడు సావర్ణికి రత్నమాలకు వివాహం అని నగరంలో దండోరా వేయించాడు గోపాలుడు. నగరాన్ని అందంగా అలంకరించమని ఆజ్ఞలు జారీ చేశాడు. ఆ రాత్రి గడిచింది. తెల్లారింది. వంగదేశంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో తన దేశానికి బయలుదేరి వచ్చాడు మందపాలుడు. రాజధానికి చేరుకున్నాడు. పొలిమేరల నుంచే నగరాన్ని గమనించసాగాడతను. నగరం అంతా అందంగా ముస్తాబై ఉంది. ముగ్గులో తోరణాలతో ముచ్చటగా ఉంది. వీధులన్నీ అలికి శుభ్రం చేశారు. పౌరులంతా సంబరాలు చేసుకున్నారు. ఎందుకింత ఆనందం? ఏ శుభకార్యాన్ని నిర్వహిస్తున్నారు? ఆలోచిస్తూ వచ్చిన మందపాలనికి అయిన వారెవరో విన్నవించారు. రత్నమాలకి సావర్ణికి పెళ్ళి. రత్నమాలను ఇచ్చి సావర్ణికి పెళ్ళా? తాను రాసిందేమిటి? తమ్ముడు చేస్తున్నదేమిటి? పరుగు పరుగున అంతఃపురానికి చేరుకున్నాడు మందపాలుడు. అతను అంత దూరంలో ఉంటుండగానే కళ్యాణ వేదికపై రత్నమాలకు వజ్రపుటుంగరాన్ని తొడిగి అగ్ని సాక్షిగా ఆమెను వివాహం చేసుకున్నాడు సావర్ణి. వద్దు వద్దని పెద్దగా కేకలు పెట్టాడు మందపాలుడు. మంగళవాద్యాలలో అతని కేకలు ఎవరికీ వినిపించలేదు. తల కొట్టుకున్నాడతను. ఓడిపోయాడు. జాతకాన్ని, విధిని, దైవ నిర్ణయాన్ని ఎదిరించలేకపోయాననుకున్నాడు మందపాలుడు. అంతలోనే ఎదిరించి తీరుతాననుకున్నాడు. తలెగరేసి కరతాళ ధ్వనులు చేస్తూ కళ్యాణ వేదిక మీదకు చేరుకున్నాడు. కుమారుణ్ణి అభినందించాడు. రత్నమాలను ఆశీర్వదించాడు. నవ్వుతూ నిల్చున్న పురోహితుణ్ణి చూశాడు. అతని దగ్గరికి నడిచాడు. మీ మాటే నెగ్గిందని ఆనందిస్తున్నారేమో, జరగదది, చూస్తూ ఉండండి అన్నాడు మందపాలుడు. గుసగుసగా చెప్పాడా సంగతిని. విని మాన్పడిపోయాడు పురోహితుడు. ఆ సాయంత్రం వంశాచారం ప్రకారం కోడల్ని కొండమీది దేవీ దర్శనానికి తీసుకువెళ్లాలని రత్నమాలను వెంటబెట్టుకుని వెళ్ళాడు మందపాలుడు. రత్నమాల, మందపాలుడు ఇద్దరే చేరుకున్నారక్కడికి. నిర్జనంగా ఉందంతా. కొండ మీద ఎలాంటి దేవాలయమూ లేదు. పైగా కొండ మీద నుంచి కిందకి చూస్తే సుడులు తిరుగుతూ ప్రవహిస్తున్న నది కనిపిస్తోంది. భయపడింది రత్నమాల. వణికిపోతూ మామగారిని చూసింది. ఆమె ఎడమ చేతిని విసురుగా అందుకున్నాడు మందపాలుడు. వేలికి ఉన్న వజ్రపుటుంగరాన్ని బలంగా లాగివేశాడు. నదిలోనికి దాన్ని విసిరివేశాడు. తర్వాత రత్నమాలను కూడా కొండ మీద నుంచి నదిలోకి తోసివేసేందుకు ప్రయత్నిస్తుంటే కాళ్ళ వేళ్లా పడిందామె. కన్నీరు పెట్టుకుని అడిగింది, నేనేం పాపం చేశానని, మీకేం ద్రోహం చేశానని నాకు ఈ శిక్ష మహారాజా? నీ పుట్టుకే మహాపాపం అన్నాడు మందపాలుడు. కొడుకు జాతకం, పురోహితంతో పందెం అన్నీ ఏకరువు పెట్టాడామెకి. నేను విజయం సాధించాలంటే నువ్వు ఉండకూడదు, చచ్చిపోవాలి అన్నాడు. మీరు చెప్పిన దాని ప్రకారం నన్ను నదిలోకి తోసివేసినా నేను బతుకుతాను, మీ అంతఃపురానికే చేరుతాను.
అది జాతక బలం. దానిని తిరగరాయాలంటే నాకు నేనై మీ అంతఃపురానికి చేరకుండా ఉండగలగాలి. నాకు ఎలాంటి హాని మీరు తలపెట్టకపోతే, నా మానాన్ని నన్ను వదిలివేస్తే, నన్ను కన్న నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను మీ అంతఃపురానికి రానుగాక రాను, మీ ఇంటి కోడల్ని కానుగాక కాను. దయచేసి నన్ను వదిలేయండి, బతకనియండి వేడుకుంది రత్నమాల. ఆలోచించాడు మందపాలుడు. రత్నమాల చెప్పింది సబబు అనిపించింది. ఆమెను వదిలివేశాడు. ఈ రాజ్యంలో నువ్వు మళ్ళీ కనిపించకూడదు హెచ్చరించాడు. కనిపించనంది రత్నమాల. కొండకు ఆ పక్కగా దిగుతూ చీకటిలో కలిసిపోయింది. ఆనందించాడు మందపాలుడు. వెనుతిరిగాడు. దేవీ దర్శనం చేసుకుని వస్తుంటే రత్నమాల ప్రమాదవశాత్తు కొండ మీద నుంచి కింద నదిలో పడిపోయిందన్నాడు మందపాలుడు. శవం కూడా దొరకలేదన్నాడు. కొడుకు తమ్ముడు సహా దుఃఖించాడు. అందినట్టే అంది, అందకుండా పోయిన అందానికి బాధపడుతూ సావర్ని మనిషి కాలేకపోయాడు. పదే పదే రత్నమాలను గుర్తు చేసుకుంటూ విలపించసాగాడతను. కొద్ది రోజులు గడిచాయి. మహారాజుకి మాట ఇచ్చి ఆనాడు ఆ పక్కగా కొండ దిగి చీకటిలో కలిసిపోయిన రత్నమాల నడిచి నడిచి వంగదేశానికి చేరుకుంది. అక్కడ రాజమందిరంలో వంటగత్తెగా స్థిరపడింది. సావర్ణిని మనిషిని చేసేందుకు, అతను రత్నమాలను మరిచిపోయేందుకు స్థలమార్పు అత్యవసరం అన్నాడు రాజవైద్యుడు. లేని పక్షంలో సావర్ణి ప్రాణానికే ప్రమాదం అని చెప్పాడు. ఒక్కగానొక్క కొడుకు అలా వ్యాధి బారిన పడ్డాన్ని తట్టుకోలేకపోయాడు మందపాలుడు. దైవంతో పోటీ పడరాదనుకున్నాడు. రత్నమాల కోసం చుట్టుపక్కల వెతికించాడు. ఆమె ఆచూకీ లభించలేదు. బాధపడ్డాడతను. కొడుకు, తమ్ముడు, పురోహితుడు సహా వైద్యంలో భాగంగా వంగదేశానికి బయలుదేరాడు. రాజుగారి మిత్రులు రాత్రి విందుకు వస్తున్నారని చెప్పి మంచి చేపల కూర చెయ్యమన్నాడు వంట పెద్ద. అప్పుడే పట్టిన చేపల్ని తెచ్చి రత్నమాల ముందు పడవేశాడు. చేపల కూర చెయ్యాలంటే రత్నమాలే చెయ్యాలని పేరు పడ్డదామె. తన ముందు పడి ఉన్న చేపలను చూసింది రత్నమాల. అందులో ఒక చేప మెరిసిపోతూ కనిపించింది. వెలుగు లీనుతోందది. ఆశ్చర్యపోయిందామె. మెరిసిపోతున్న చేపను చేతిలోకి తీసుకుని కోసి చూసింది. అందులో వజ్రపు ఉంగరం కనిపించింది. అది తనదే. వివాహ వేళ సావర్ణి తొడిగింది. భర్త గుర్తుకు రావడంతో కన్నీరు పెట్టుకుంది రత్నమాల. ఉంగరాన్ని వేలికి ధరించింది. ప్రేమగా ముద్దు పెట్టుకుంది దాన్ని. తనని ఎవరూ గమనించరాదనుకుని కన్నీరు తుడుచుకుంది. కూరను తయారు చేయడంలో తల మునకలయింది. విందువేళయింది. చావడిలో వంటకాలన్నీ సిద్ధం చేశారు. మందపాలుడు, గోపాలుడు, సావర్ణి, పురోహితుడు సహా మంత్రి సామంతులు చాలామంది విచ్చేశారు విందుకి. మహారాజుకి వడ్డించేందుకు రత్నమాల ఎప్పుడూ ముందు ఉంటుంది. అలాంటిది మందపాలుణ్ణి, సావర్ణిని చూసిందేమో, వారి కంట పడకూడదనుకుని తప్పుకొని తిరగసాగిందామె. వంటశాలలోంచి చావడిలోనికి వెళ్ళనేలేదు. విందు బాగుందంటే బాగుందన్నారంతా. అందులో చేపల కూరకి తిరుగులేదన్నారు. చాలా రుచిగా ఉన్నదని మెచ్చుకున్నారు. అంతా అలా మెచ్చుకుంటుంటే మందపాలునికి అప్పుడెప్పుడో జాలరి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. మా రత్నమాల చేపల కూర చేసిందంటే లొట్టలేసుకుని తినాల్సిందే. వెంటనే వంట పెద్దను పిలవమన్నాడు మందపాలుడు. పిలిపించారు. ఈ చేపల కూర చేసిందెవరు అడిగాడు మందపాలుడు. రత్నమాల. ఎక్కడ ఉందామే? వంటశాలలో. పరుగు తీశాడక్కడికి మందపాలుడు. అతన్ని అనుసరించాడు సావర్ణి. వంటశాలకు వారు వస్తున్నది తెలుసుకుని రత్నమాల చాటుగా దాక్కుంది. తన ముఖాన్ని కనిపించనయ్యాక చేతుల్లో ముఖాన్ని దాచుకుంది. రత్నమాల రత్నమాల అంటూ వెతకసాగారు తండ్రి కొడుకులు. వంటశాలలో కనిపించలేదామె. నిరుత్సాహపడ్డారిద్దరూ. వెనుతిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ ఉన్నదంటూ చాటును చూపించాడు వంట పెద్ద. ముఖాన్ని కప్పుకున్న రత్నమాల చేతికి గల వజ్రపు ఉంగరాన్ని ముందుగా చూశాడు మందపాలుడు. ఆశ్చర్యపోయాడు. నదిలో పారవేసిన ఉంగరం నగరానికి ఎలా చేరింది? రత్నమాలకు మళ్ళీ ఎలా దొరికింది? అంతా దైవ నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మార్చడం ఎవరి తరమూ కాదనుకున్నాడతను. అమ్మా అని ఆప్యాయంగా కూతుర్ని దగ్గరకు తీసుకున్నట్టుగా రత్నమాలను దగ్గరగా తీసుకున్నాడు మందపాలుడు. ముఖం మీది చేతులు తొలగింప చూశాడు. వద్దు వద్దని వేడుకుంది రత్నమాల. వినలేదు రాజు. బలంగా తొలగించాడు. మబ్బులు వీడిన చందమామల రత్నమాల కనిపించింది. ఆమెను చూసి సావర్ణి సంతోషించాడు. మాలా అని చేతులు చాచాడు. స్వామి అంటూ దుఃఖిస్తూ సావర్ణి గుండెల్లో ఒదిగిపోయింది రత్నమాల. అప్పటికే అక్కడికి గోపాలుడు, పురోహితుడు సహా మంత్రి సామంతులు
వంగదేశపు రాజులు చేరుకున్నారు. రత్నమాల నా కోడలు ప్రకటించాడు మందపాలుడు. ఆనందిస్తున్న పురోహితుని చెవిలో ఇలా చెప్పాడు. జాతకాన్ని, విధిని ఎదిరించడం చాలా కష్టం. ఆఖరికి మీరే గెలిచారు. నా గెలుపు మీది కాదా మహారాజా? చేతులు జోడించాడు పురోహితుడు. నవ్వుకున్నారు ఇద్దరు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.